వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. మనము దేవునితో పాటు సృష్టిలో పాలు పొందాలని చెప్పి దేవుడు మనకి ఈ ఆయుధాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఈ నాలుకతో మనం అనేకుల్ని శపిస్తాం, ఈ నాలుకతో అనేకుల్ని దూషిస్తాం, ఈ నాలుకతో బూతులు మాట్లాడతాం. మాట్లాడండి ఆమేన్. ఈ నాలుకని ఇతరుల్ని బాధపట్టి సర్కాస్టిక్గా మాట్లాడతాం, బాధపడే విధంగా, కష్టపట్టే విధంగా, నష్టము తెచ్చే విధంగా వాడుతున్నాం. దీన్ని ఏమంటారు తెలుసా? అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారు. నువ్వు దేనికైతే ఇవ్వబడ్డదో ఆ దాని కొరకు వాడకుండా ఇంకో దాని కొరకు వాడితే దాన్ని ఏమంటారండి? అబ్యూజ్ ఆఫ్ పవర్. అంటే శక్తిని దుర్వినియోగం చేస్తున్నాను. దేనికి ఇచ్చాడండి దేవుడు? ఆశీర్వదించడానికి. దేనికి ఇచ్చాడు? ఆరోగ్యము ప్రకటించడానికి, ఆశీర్వాదాన్ని విడుదల చేయడానికి, జీవమును ఇవ్వడానికి. హల్లెలూయా ఆమేన్. మరి ఇతరులు బలపరచబడ్డానికి నువ్వు మాట్లాడాలన్నాడు. హల్లెలూయా. దేని కొరకు వాడాలి ఈ నాలుకను? ఈ ఆయుధము ఇతరులు ఆశీర్వదించబడ్డానికి, ఇతరులు దీవించబడ్డానికి, నీ జీవితంలో నువ్వు జయించడానికి, నీకు ఏది అయితే దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ఉద్దేశం ఉందో అది నీ జీవితంలో సృష్టించబడ్డానికి దీని కొరకిస్తే మనము దీన్ని చెడుకే వాడుతున్నారు జనులు. అందుకే ఈరోజు చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారు. గమనించండి, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది దేని ఫలమో తెలుసా? నీవు నిన్న మాట్లాడిన మాటల ఫలం ఇది. నీవు నిన్న మొన్న ఇంతకుముందు నీ జీవితం గురించి నువ్వు ఏది మాట్లాడావో అది ఈరోజు జరుగుతుంది. నాకు ఎప్పుడూ ఉద్యోగం రాదు. మరి నీ భవిష్యత్తుని నీ నోటుతోనే నువ్వు పూర్తి చేస్తున్నావు. నాకు ఎప్పుడు పెళ్ళి కాదు. బ్యాచులర్ టు ర్యాప్చర్. ఆమె అర్థమవుతుందా? అనవసరంగా ఈ యొక్క ఆయుధాన్ని నీకు విరుద్ధంగా వాడుకోక. ఈ ఆయుధం నీకు సహాయంగా ఇస్తే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. హల్లెలూయా. ఈ ఆయుధం నీ మేలు కొరకు ఇచ్చాడు దేవుడు, నీ హానికి ఇవ్వలేదు. నేను ఎప్పుడూ బిజినెస్లో బాగుపడినండి. బాగుపడవు. మరి ఎందుకో తెలుసా? నువ్వు ఏదైతే నమ్ముతున్నావు. గమనించండి, ఈ ఆయుధం ఇటు మంచికి పనిచేస్తుంది, ఇటు చెడుకు పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? నీ హృదయం అనేది ఒక నేల లాంటిది, పంటను పండించే నేల లాంటిది. అయితే ఈ నేలలో మంచి విత్తనము వేయొచ్చు, చెడు విత్తనం వేయొచ్చు. నువ్వు ఏది వేస్తావో దాని మీద అది పనిచేసి ఆ ఫలం నీకు ఇస్తుంది. అప్పుడు నీ హృదయం నిండిన దాని ప్రకారంగా నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు ఏది మాట్లాడతావో అదే జరుగుతుంది. హల్లెలూయా. మా ఫ్యామిలీలో అందరికీ 45 వచ్చేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అండి. నాకు 44 వచ్చింది. అంటే ఇంకో 1-2 సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చేస్తండి. నువ్వు డోర్ ఇప్పితే ఎందుకు రాదు? నువ్వు డోర్ ఇప్పి పెడితే అన్ని పాములు కూడా నీ ఇంట్లోకి వస్తాయి. రావా? నువ్వు ఎప్పుడు డోర్ మూయాలో ఎప్పుడు మూయకూడదో నీకు తెలుసు. ఆమేన్. నీ చేతిలో ఉంది. నీకు ఏం నేర్పిస్తానంటే ఈవేళ మన బాధ్యతలనే ఉన్నాయి ఈ దేవుని రాజ్యంలో జీవించేటప్పుడు అని తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, నాకు బాధ్యత ఏంటి? నా బాధ్యత ఒకటే, ప్రార్థన చేయాలి, కూర్చోవాలి. అన్నీ దేవుడు చేసేస్తాడు. చేయడు అలాగే. ఆయన ఏం కోరుతున్నాడు? మనము ఆయనతో పాటు సహకరించి మన బాధ్యతలను మనం ఎరిగి ఆ బాధ్యత వహించినప్పుడు ఆయనతో కలిసి మనము మన భవిష్యత్తును సృష్టించుకుంటూ ముందుకు కొనసాగాలి. కాబట్టి దేవుడిచ్చిన ఇటువంటి ఆయుధాన్ని సరిగ్గా వాడడం మనం నేర్చుకోవాలి. మనం వాక్యాన్ని స్వీకరించాలి, విశ్వాసముతో ఆ వాక్యాన్ని కలపాలి, మన హృదయంలో నాటుకొని మన నోటితో గట్టిగా ఉచ్చరించాలి. అప్పుడు ఏ సాతాను కూడా మనల్ని అడ్డగించలేదు. ఎటువంటి ఆటంకం వచ్చినా అది తొలగిపోవాల్సిందే. ఏమన్నాడు? ఎవడైనను ఈ పర్వతాన్ని, అంతేనా, ఈ కొండను చూసి పలికిన ఎడల నీకు ఎదురుగా నీ కొండ ఉందా?
నీ వ్యాపారం ముందుకు సాగకుండా ఆ కొండ అడ్డుగా వస్తుందా? నీవు నీ ఆరోగ్యంలో బలపరచపడకుండా నువ్వు అనారోగ్యంలో ఉండే రకమైనటువంటి చెట్టు కానీ నాటబడిందా నీ జీవితంలో? ఏముంది? ప్రతిదీ కూడా నీవు నీ నోటితో నువ్వు పలికే మాటలతో దాన్ని పెకిలేయవచ్చు, దాన్ని వెళ్ళగొట్టవచ్చు. హల్లెలూయా. దాన్ని మరి ఏమన్నాడు? యూ కెన్ లెవెల్ ద మౌంటైన్స్ అండ్ ఫిల్ ద వ్యాలీస్. నువ్వు పర్వతాల్ని సమము చేయగలవు, నువ్వు పర్వతాల్ని సమము చేయగలవు, లోయల్ని నింపగలవు. దేనితో? కన్నీరుతో కాదు, నీ మాటతో. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీరు కార్చే స్థలము నువ్వు ఒంటరిగా నీ ప్రార్థన సమయంలో. బహిరంగంగా వచ్చినప్పుడు కన్నీరు కార్చే సమయం కాదది, అప్పుడు అధికారము చలాయించే సమయం. హలో, గమనించండి యేసయ్య జీవితం. ఎప్పుడైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేశాడా? కానీ వాక్యం చదివినట్టయితే ఒక్కోసారి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు, ఉదయం లేచేటప్పటికి ప్రార్థనలో, దేవునితో సహవాసంలో బలపడుతూ ఆయన స్వరము వినుట ద్వారా విశ్వాసంలో బలపడుతూ ముందుకు వచ్చాడు. అందుకే అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ బిడ్డ చనిపోయాడు అంటే అక్కడే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇంకా మాట వినపడలేదు దేవుని యేసయ్యకి. దేవుని హై కమాండ్ సెంటర్ నుంచి వర్డ్ రాలేదు, మాట రాలేదు ఆయనకి. అందుకే అలాగే ఉన్నాడు. చనిపోయాడు, టైం అయిపోతుంది, పూడ్చే సమయం వచ్చి ఆయన కదలటం లేదు. ఎందుకు? తనంతటా ఆయన ఏమీ చేయలేడు. నేను ఏది వింటానో అదే మాట్లాడతాను, దేవుడు ఏది చూపిస్తాడో అదే చేస్తానన్నాడు యేసయ్య. మాట వచ్చింది, బయలుదేరి వచ్చాడు. చనిపోయి 4 రోజులు అయింది. రాయిని పక్కకు తొలగించండి అని. కాదయ్యా కంపు కొడుతున్నాడు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నా ప్రార్థన నువ్వు ఎప్పుడు ఆలకిస్తావు, నాయనా నువ్వు ఆలకించవా? ఇప్పుడు నువ్వు ఆలకించకపోతే ఏమవుద్ది ప్రభా? నా పేరు, నా ప్రఖ్యాతి, నా ఘనత ఏమైపోద్ది ప్రభా? ఏడ్చాడా? కన్నీరు కార్చాడా? స్తుతి చెల్లించాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? స్తుతి చెల్లించాడు. చెల్లించి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? నీవు ఆజ్ఞాపించు. విశ్వాసం. చనిపోయాడు, కంపు కొడుతున్నాడు, లెగడు అన్నారు అందరూ. లేస్తాడనే నమ్మకంతో వచ్చాడు, లేస్తాడనే విశ్వాసంతో వచ్చాడు. ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఎవడు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా తొనకలేదు, బెనకలేదు. నిలబడి రాయిని తొలగించు అన్నాడు. వాసన కొడుతుంది, అలాగే నిలబడ్డాడు. లాజరు అన్నాడు, అంతే. చనిపోయిన శవానికి వినపడ్డది మాట. గమనించండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు యేసయ్య? ఈ సహజ లోకంలోంచి మాట్లాడటం లేదు, ఆత్మీయ లోకంలోంచి వస్తుంది ఆ స్వరం. ఆమేన్. విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అది సహజ లోకంలో నుంచి వచ్చేటువంటి స్వరము కాదు, పరలోకము, ఆత్మ సంబంధమైన లోకంలోంచి వస్తున్న స్వరము. కాబట్టి ఈ సహజ లోకం దానికి వంగి తీరాల్సిందే, లొంగి తీరాల్సిందే. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావో అది జరిగి తీరాల్సిందే. ఆమేన్. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అందుకే పిచ్చి మాటలు మాట్లాడొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఈవేళ మాట్లాడి రేపు దాని గురించి బాధపడే మాటలు నువ్వు మాట్లాడొద్దు. నీ భవిష్యత్ ఎక్కడుందో తెలుసా? నక్షత్రాల్లో లేదు. హల్లెలూయా. కొత్తగా ఫ్రెండ్స్ కలిసి హలో బ్రదర్ అది మాట్లాడిన తర్వాత నువ్వేంటండి, నువ్వు క్యాన్సరా, లియోనా అంటారా? మన స్టార్స్, ఎందుకంటే ఆ స్టార్స్ చెప్తాయంట మన ఫ్యూచర్. నాన్ సెన్స్. నీ ఫ్యూచర్ నీ నోట్లో ఉంది. దేవుడు సృష్టించిన నక్షత్రాలు నన్ను ఎలా కంట్రోల్ చేస్తాయండి? వాటిని కంట్రోల్ చేసే శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు అధికారం ఇస్తే అధికారాన్ని నువ్వు కోల్పోయి దానికి లోపడ్డం పిచ్చితనం. యెహోషువ యుద్ధం ఆడుతూ ఉన్నాడు, సమయం అయిపోతా ఉంది, చీకటి రానై ఉన్నది. ఏమన్నాడు? సూర్యుడా ఆగు అన్నాడు, చంద్రుడా అక్కడే నిలబడన్నాడు. దాదాపు 24 గంటలు కదలలేదు. అవి ఎవరికి అధికారం ఉందండి? మనిషికా, నక్షత్రాలకా? చెప్పండి మీరు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరికి ఉంది? అందుకే ఈ బ్యాలెట్ నుంచి అవి చదవకండి. మీరు దేవుని నమ్మిన బిడ్డలైతే గమనించండి, అది దేవునికి అసహ్యమైందన్నాడు వాక్యంలో. అది నమ్మకూడదు, ఆట కూడా చదవకూడదు.
నీవు నిజంగా తిరిగి జన్మించినట్టయితే మరి ఎన్నడూ అటువంటి చదవవు. హల్లెలూయా. వాటి యందు నమ్మకం ఉంచవు, విశ్వసించవు. అది సాతాను యొక్క ప్రణాళిక, నిన్ను లాగడానికి దాని యొక్క ఊబిలోకి. నీకు తెలియకుండానే నువ్వు నమ్మడం మొదలెడతావు. అందుకే వాటి నుంచి దూరంగా ఉండు. వాటి మీద నీకు అధికారం ఇస్తే నువ్వు తిరిగి వాడికి అధికారం ఎందుకు ఇస్తున్నావు? ఆదాం చేసింది అదే పొరపాటు. దేవుడు అన్నిటి మీద అధికారం ఇస్తే దేవుడి దగ్గర వచ్చి ఆదాం వచ్చి తను అమ్ముకున్నాడు సాతానికి. ఇప్పుడు సాతానికి బానిసయ్యాడు. అలా ప్రవర్తించకు. ఆమేన్, ఆమేన్. నీ భవిష్యత్తు నీ నోట్లో ఉంది. నీ నోట్లో ఎలాగుంది? దేవుడు పెట్టాడు కాబట్టి ఆయనతో సహకరించి మన యొక్క భవిష్యత్తును మనము సృష్టించుకోవాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్త వహించి మాట్లాడాలి. వాళ్ళటి నుంచి అర్థము లేనటువంటి మాటలు, కష్టపెట్టే మాటలు, మనిషిని ముక్కలుగా కోసే మాటలు ఇవి మాట్లాడొద్దు. మనుషుల్ని బలపరిచి ఆశీర్వదించి స్థిరపరిచే మాటలు. నీ భవిష్యత్తు గురించి నువ్వు మంచి మాట్లాడు. ఆమేన్. మరి ఈ మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి రావాలండి? ఎక్కడి నుంచి రావాలి? నీ హృదయంలోంచి. కాబట్టి నీ హృదయాన్ని ఒకసారి గమనించు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యం. నీ హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యంత్రము లాంటిది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తు గ్రంథికి తెచ్చుటకు, లేక ఎవడు ఆగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో అనుకొనవద్దు. నీ హృదయంలో అనుకొనవద్దు. గమనించండి, ఇంగ్లీష్లో ఏమంటుంది? బట్ ద రైచియస్నెస్ విచ్ ఈస్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఆన్ దిస్ వైస్, సే నాట్ ఇన్ దైన్ హార్ట్. నీ హృదయంలో నువ్వేమంటున్నావు చాలా ప్రాముఖ్యం. ఏమన్నా మనం ఇది కాంబినేషన్ వర్క్. ఇది నీ నోరు, నీ హృదయం. హల్లెలూయా. నీ నోట్లో ఏమంటున్నావో నీ హృదయంలో కూడా అదే అనాలి. చాలామంది మనం ఒక్కోసారి కష్టంలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే మేమేం చేస్తామంటే ప్రేయర్ చేస్తాము, కన్ఫెషన్స్ ఇచ్చి, బ్రదర్ సిస్టర్ కన్ఫెస్ చేయండి ఎవ్రీడే, ప్రతిరోజు 3 సార్లు చేయండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, లేకపోతే ఇలా కన్ఫెస్ చేయండి, బలపడండి, వాక్యంలో బలపడండి. మరి ఈ కన్ఫెషన్ చేస్తే మీరు బాగవుతారంటే అది తీసుకొని కన్ఫెస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొద్దికాలం తర్వాత పాస్టర్ గారు నేను కన్ఫెస్ చేస్తున్నాను కానీ ఏమీ అవటం లేదు అంటే, ఎంతకాలం నుంచి? 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు చేస్తే ఏమీ అవటం లేదు. నిజంగానా? ఏమైంది? తప్పు ఎక్కడ పొరపాటు వచ్చింది? కన్ఫెషన్లోనా? కాదు. ఎక్కడ వస్తుంది తెలుసా? మిస్ అలైన్మెంట్ ఉంది ఇక్కడ. అలైన్మెంట్ సరిగ్గా లేదు. నీ నోటితో పలికేది నీ హృదయం పలికేదానికి ఐక్యత లేదు. ఎక్కడో తేడా వస్తుంది. గమనించండి ఒక మాట. నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ ఏం చేశాడు? ఒక డయాగ్నోసిస్ చేసి ఇది నీ ప్రాబ్లం, ఇంకా ఈ మెడికేషన్ మీద నీ జీవితాంతం ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే నీ ఫ్యామిలీ హిస్టరీ చూసినట్టయితే వారందరికీ ఇలాగే ఉంది, కాబట్టి నువ్వు ఇంతే అని చెప్తే మనం ఆయన చెప్పింది తీసుకుంటాం, మరి మందులు తీసుకొని ఇంటికి వస్తాం. తప్పు చెప్పాడా? కానే కాదు. గమనించండి, ఈ డాక్టర్ అనే వ్యక్తి లోక సంబంధంగా ఈ సహజ లోకములో ఉన్న జ్ఞానము పట్ల ఆయన ఎంత చదవాలో చదివి మనకి ఆయన జ్ఞానము మీద ఆధారపడి ఆయనకి ఎంత తెలుసో దాని ద్వారా మీకు సహాయపడతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారు, మీరు డాక్టర్ దగ్గర నుంచి రాగానే పాస్టర్ గారు వస్తారు ఇంటికి. ఏం భయపడకండి, విశ్వాసం ఉంటే మీరు ఖచ్చితంగా బాగోతారు. మీరు ఒకటే చేయాలండి, ఐఎమ్ హీల్డ్ అని చెప్పాలి అంటాడు. సరే పాస్టర్ గారు, ఐఎమ్ హీల్డ్. మళ్ళీ అంటే ఐఎమ్ హీల్డ్ బాగైపోతానా? ఇది పిచ్చితనంగా ఉంది. మాట్లాడాలి. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం కావడం లేదు. పాస్టర్కి ఎక్కువ తెలుసా డాక్టర్ కంటే? లేదు. కానీ మీరు ఏం గమనించటం లేదంటే, డాక్టర్ పనిచేసే ఆయన వృత్తి, ఆయన చేసే పని ఇహలోక సంబంధమైనటువంటి దానిలో ఆయనకి బాగా ఉత్తీర్ణుడై ఉన్నాడు, జ్ఞానము గలవాడై ఉన్నాడు. పాస్టరు, నీ దేవుడు పంపించిన నీ ప్రవక్త ఈ లోక సంబంధమైన జ్ఞానములో అజ్ఞానుడు. హల్లెలూయా. అందుకే ఒక్కోసారి నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయాలని చెప్పి మెడికల్ రిపోర్ట్ పెట్టి ఆ డాక్టర్ చెప్పిందంతా చెప్తా ఉంటాను. ఆగమ్మా అంట, నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు, వ్యర్థం. నువ్వు చెప్పి నీ సమయం వ్యర్థం, నా సమయం వ్యర్థం. ఎందుకంటే నేనేం చేయాలో నేను చెప్పలేను ఆయన చెప్పిన దానికి. ఎందుకంటే ఆయన చదివినంత నాకు చదువు లేదు దాంట్లో, నాకు అది ఏమీ అర్థం కూడా కాదు. అంతేనా? కరెక్టా రాంగా? అంతే కదండి.
మరి అటువంటప్పుడు ఎక్కడుంది మరి ఇక్కడ ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నారా? పాస్టర్కి లేకపోతే దైవజనుడికి డాక్టర్కి విరుద్ధం ఉందా? కాదు కాదు కాదు. దైవజనుడైనా డాక్టర్ అయినా ఒకటే ఉద్దేశం వారిది. ఏంటి? నీవు బాగుపడాలి, నీవు స్వస్థపరచబడాలి. అయితే రెండు రకాల విధానాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ ఏమో ఈ సహజ లోకం యొక్క జ్ఞానము ద్వారా నీకు సహాయం చేస్తున్నాడు. పాస్టర్ వచ్చేమన్నాడంటే, అమ్మా సరే అదంతా వదిలే, నాకేం చెప్పకు, నేను ఒకటే చెప్తున్నా. నా దేవుడు ఏమన్నాడంటే, నమ్ముట నీ వశమైతే, నమ్మిన వానికి నీ తాత ముత్తాతలు వారి తాత ముత్తాతలకున్నా నీకు రాదు. నీకు వచ్చినా అది వదిలేయాలి సిద్ధే. అరే పాస్టర్ గారు మరి అలాగ అంటం లేదు కదా, నేను స్కూల్కి వెళ్ళాను, నాకు ఇది చెప్పాను. అమ్మా ఆగు, నేను ఈ సహజ లోక జ్ఞానముతో మాట్లాడటం లేదు. నేను మాట్లాడే జ్ఞానము ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానం నుంచి మాట్లాడతాను. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది మాట్లాడితే, అరే వెర్రోడు చెప్తున్నాడు మీకు అనుకుంటాను. నా దగ్గరకు వచ్చి మీరు డాక్టర్ చెప్తే అది వెర్రితనం అని నేను అనుకుంటాను. ఎందుకు? ఇద్దరం ఒకటే ప్లేన్లో లేము. ఆయన వేరే లెవెల్లో ఉన్నాడు, వేరే లోకంలో పనిచేస్తున్నాడు, నేను ఇంకో లోకం నుంచి పనిచేస్తున్నాను. అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క విశ్వాసం అనే అంశము ఎటువంటిది? మనము ఈ డాక్టర్ చెప్పే తప్పు, ఆయన రిపోర్ట్ తప్పు అనేది కాదు. దీనికి దానికి సంబంధం లేదు అసలు. మనం ఏం చేస్తున్నాము? సరే డాక్టర్ చేస్తున్నాడు, ఈ లోక సహజంగా ఏం చేయాలో చేస్తున్నాడు. కానీ దీనికంటే బలమైనటువంటి లోకంలోంచి మనం పనిచేస్తున్నాం. ఈ లోకము, ఈ ఆత్మీయ లోకంలోంచి ఎప్పుడైతే మనం పనిచేస్తామో, ఈ ఆత్మలోకానికి ఎంత శక్తి ఉందంటే ఈ సహజ లోకాన్ని మార్చే శక్తి ఉంది. హల్లెలూయా. సరీనా అనేటువంటి ఒక సహోదరి మరి మన సంఘానికి వస్తూ ఉన్నారు. తన 2 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. మరి వంగలేని స్థితిలో మరి ఎంతో మరి బాధను అనుభవిస్తున్నారు. మరి మన సంఘానికి వస్తూ ఉన్నారు, దేవుని వాక్యంలో బలపడుతున్నారు. మరి పాటిగడిలో జరిగినటువంటి ఉదయకాలపు ప్రార్థనలకి మరి రావడం జరిగింది. ఆ సమయంలో మరి ఆ ప్రార్థనలో సమయంలో కూడా మరి తన విశ్వాసంతో తన స్వస్థత కొరకు మరి విశ్వసించారు. అయితే మరి ఆ నొప్పి నుంచి ఆ యొక్క ప్రార్థనలు మొదలుకొని మరి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన క్షణం నుంచి కూడా 2 సంవత్సరాలుగా ఉన్న ఆ నొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల పొందుకున్నట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాకుండా మరి తన గృహంలో అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలిండర్ విషయంలో ఒక అగ్ని ప్రమాదం నుంచి దేవుడు అద్భుతంగా మరి దైవికమైనటువంటి విధానంలో తను తప్పించి మరి కాపాడారు. మరి పోయిన వారం 1000 రూపాయల వరకు మరి తనకి సమకూర్పు, అంటే తన ఊహించని విధముగా తన అకౌంట్లో ఒక 1000 రూపాయలు అనేది రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దేవుని అనుగ్రహం బట్టి తను పొందుకున్నట్లుగా మనకి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. చీకటి ఉందండి, పరిశుద్ధాత్ముడు కదులుతా ఉన్నాడు లోకం మీద. ఏముంది అక్కడ? చీకటి ఉంది, చీకటి శూన్యముగా ఉంది. మార్పు కావాలి. దేవుడు దిగొచ్చి చేతులతో పనిచేశాడా? మాట మాట్లాడాడు. ఏం మాట్లాడు? ఏదైతే నమ్మాడో అది ఆయన నోటితో ఉచ్చరించాడు. ఏం జరిగిందో తెలుసా? ఆత్మలోకంలో ఆయన విడుదల చేసిన వాక్యము ఈ సహజ లోకంలో దూసుకొని వచ్చి లేనిది సృష్టించింది. హల్లెలూయా. కాబట్టి నీలో ఏ చెడైతే, ఏ అనారోగ్యం ఏదైతే నాటుకొని ఉందో ఆ కంబలి చెట్టు, హై బ్లడ్ ప్రెషర్ అనే కంబలి చెట్టు, హై బ్లడ్ షుగర్ లెవెల్ అనే కంబలి చెట్టు, హార్ట్ ప్రాబ్లం అనే కంబలి చెట్టు, కిడ్నీ ప్రాబ్లం అనే కంబలి చెట్టు. హల్లెలూయా. వింటున్నారా? మీ తాత ముత్తాతలందరూ కూడా దాని ద్వారానే చనిపోయి ఉంటారు. కానీ వారి ఈ జ్ఞానం లేదు కాబట్టి వాడలేకపోయారు. మన తాత ముత్తాతలు ఒక దేశాన్ని నుంచి ఇంకో దూర దేశానికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఏరోప్లేన్లో ప్రయాణము చేసే జ్ఞానం లేక ఓడలో ప్రయాణం చేశారు. కాబట్టి వారికి మనకంటే ఎక్కువ తెలుసు. వారికి తెలియదు నీకు తెలుసా అని మాట్లాడతారు కొద్దిమంది. మరి వారిలాగే ప్రయాణం చేయి ఓడలో ఈవేళ కూడా. రాను రాను దేవుడు నూతన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. వాక్యంలో వెలుగు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆమేన్. వారికి లేనటువంటి ప్రాధాన్యత, వారికి లేనటువంటి స్తోమత దేవుడు తన కృపని బట్టి మనకిస్తున్నాడు. హల్లెలూయా. మనం చేసిన మంచిని బట్టి కాదు, ఆయన కృపని బట్టి. ఈ ఇస్తున్నటువంటి ఈ కృపని,
ఈ ఇస్తున్నటువంటి ఈ అవగాహనని మనం తీసుకొని దానికి వ్యతిరేకించకుండా, దాన్ని త్రోసివేయకుండా స్వీకరించి అనుభవించడం నేర్చుకోవాలి. అయితే ఆ కంబలి చెట్టుతో నువ్వు మాట్లాడు. ఆవగించేంత విశ్వాసం ఉండి ఆ కంబలి చెట్టు, ఆ కిడ్నీ ప్రాబ్లం, ఆ లంగ్ ప్రాబ్లం, లేకపోతే ఇంకేదో స్కిన్ ప్రాబ్లం, లేకపోతే ఎయిడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే హెపటైటిస్ అయి ఉండొచ్చు, లేకపోతే జాండిస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కంబలి చెట్లు నాటుకొని ఉన్నాయి నీ జీవితంలో, నీ శరీరంలో. హల్లెలూయా. ఈ కంబలి చెట్టుతో దేవుడు మాట్లాడాడు, నీవు మాట్లాడు అంటున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, దేవుని బిడ్డలు కూర్చొని, అయ్యా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావు, నాకు ఎప్పుడు స్వస్థత కలుగుతుంది, నేను రోజు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఎప్పుడు తీస్తావా అంటే, నువ్వు పలికే వరకు నేను తీయను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దాన్ని పెకిలించే శక్తి నీ నోట్లో పెడితే, ముద్ద కలిపి పెడితే నువ్వే నములు అన్నట్టుంది ఇది. ఆమేన్. నీకు జీర్ణించుకొని నువ్వు బలపడాలంటే నువ్వు నమలాలి. తల్లి కలిపి పెట్టి నోట్లో పెడుతుంది, ఆమె జీర్ణించుకుంటుందా? ఆమె నములుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ బాధ్యత మీరు ఎరిగి ఆ బాధ్యత ప్రకారంగా ముందుకి సాగాలి. అందుకే నీవు నోటుతో ఏది మాట్లాడుతున్నావో నీ హృదయంలో కూడా నీవు అదే పలకాలి. ఈ రెండు ఏకీభవించినప్పుడు ఏ శక్తి కూడా నీకు ఆటంకంగా నిలబడలేదు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, ఆమెన్. సే నాట్ ఇన్ దైన్ హార్ట్. నీ హృదయంలో ఈ విధంగా మాట్లాడదు. నీవు నీ నోటితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నావు, అది నీ హృదయంలో కూడా మాట్లాడుతున్నావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడకపోతే నీ హృదయంలో నువ్వు ఏది మాట్లాడుతున్నావు, నీ నోటితో ఏది మాట్లాడుతున్నావు, వీటి రెండిటి మధ్యలో ఐక్యత, ఏకీభవము అనేది అవసరం. లేకపోతే నువ్వు ఉచ్చరించేది జరగదు. మనిషి బాహ్యాన్ని చూస్తాడు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ నేను ఆయన చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత నొందుతానని అనుకుందో, ఎప్పుడైతే ఆమె అనడం మొదలెట్టిందో అప్పుడు ఆమె నమ్మినది ఆమె అనుభవించింది. అయితే నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో నీవు ఎదుర్కొనే సమస్యలు నువ్వేం మాట్లాడుతున్నావు ఈవేళ? నువ్వేం మాట్లాడతావు? అందుకే నీ యొక్క సమస్య మాట్లాడకు, నీ పరిష్కారాన్ని ఉచ్చరించు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు, లెట్ ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో. విమోచించబడిన వారు చెప్పుదురు. అంటే విమోచించబడినట్టయితే ఏం చెప్పాలండి? నేను విమోచించబడ్డాను అనాలి. లెట్ ద వీక్ సే ఐఎమ్ వీక్ అనలేదు దేవుడు. ఎందుకు? నీవు ఎప్పుడైతే నేను ఐఎమ్ స్ట్రాంగ్ అంటావో నీకు లేనటువంటి స్ట్రెంగ్త్ ఆ పరలోకం, ఆ యొక్క ఆత్మలోకంలోంచి నీ సహజ లోకంలో నువ్వు ఉన్నటువంటి ఈ శరీరంలోకి ఇంజెక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు బలపడతావు. కానీ నీవు నోటుతో ఏది మాట్లాడుతున్నావో నీ హృదయంలో కూడా అదే మాట్లాడాలి. హల్లెలూయా. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇది గమనించండి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే ఉచ్చరిస్తున్నావో, ఈ రెండు కానీ ఒకదాన్ని ఒకటి ఎదిరించినట్టయితే నువ్వు ఏదైతే పలుకుతావో అది జరగదు. ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. What you think, if what you think is contrary to what you say, if what you think is contrary to what you say, then what you say will never produce the desired result. నువ్వు ఏది పలుకుతున్నావో అది నీ జీవితంలో జరగదు. ఎందుకు? నువ్వు ఏదైతే నీ హృదయంలో ఆలోచిస్తున్నావో అది నువ్వు పలికేదానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి అందుకే మార్కు సువార్త 11:23 ఇలాగుంది, ఇఫ్ thou shall believe and not doubt in thy heart. నువ్వు నమ్మి నీ హృదయంలో సందేహించని ఎడల, నీవు నమ్మి నీ హృదయంలో సందేహించని ఎడల, సందేహము లేకుండా ఉండాలి అంతే. అందుకే అన్నాడు, ఆవగింజంత విశ్వాసం అన్నా కావాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత మాట్లాడినా అది వ్యర్థమే. ఆమె విశ్వాసం కావాలంటే వాక్యం వినాలి. వాక్యం వినేటప్పుడు దేవుని స్వరం వింటాం. ఆ స్వరాన్ని బట్టి మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసముని స్థిరపరచుకొని ఇప్పుడు నోరు విప్పి మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉన్న శక్తి, ఆ విశ్వాసము అనే శక్తి విడుదల చేయబడి నీ కొరకు అది సృష్టించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా.
మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.